అందరికీ. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందామండి. ముందు 2 వచనాలు చదువుతున్నాను. 21, 22 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. యేసుక్రీస్తు అంతకు ముందే చేస్తున్న ఆయన పరిచర్య ప్రారంభించింది మొదలు. ఆయన అనేక మంది రోగుల్ని స్వస్థపరచడం, చనిపోయిన వారిని తిరిగి లేపడం, ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు, ఆయన వెనకాల తిరుగుతున్న వారికి ఆయన భోజనం పెట్టడం, ఇవన్నీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏ సోషల్ మీడియా లేదు, లేకపోతే ఫోన్లు లేవు, లేదంటే ఏ విధమైన ప్రయాణ సౌకర్యాలు లేవు. ఏ ఫెసిలిటీస్ లేని ఆ రోజుల్లో ఊరికే నోటి మాట చేత ఆయన గురించిన కీర్తి ఆ ప్రాంతాలంతటా వ్యాపించింది. అదే సంగతి ఇజ్రాయేలీరాలు కాని ఒక కనాను స్త్రీ చెవిన పడింది. ఆ వచనాలు మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ముందు ఒక 4-5 వచనాలు చూస్తే, 4వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. 25వ వచనం చివరి లైన్ చూస్తే, బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. 15వ అధ్యాయానికి ముందు అధ్యాయాల్లో ఇది. 8వ అధ్యాయం చూస్తే, 8వ అధ్యాయం 17వ వచనం 16 కూడా. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచెను. అందుకే అక్కడ ఒక ప్రవచనం నెరవేర్చబడిందంట. ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది. అదే 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఇద్దరు దెయ్యం పట్టిన వాళ్ళని ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. దెయ్యం పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైన ఎవడునూ ఆ మార్గమున వెళ్ళాలి. ఆ అధ్యాయం చివరి దాకా చదివితే వాళ్ళు ఎలా స్వస్థపరచబడ్డారో కూడా తెలుస్తుంది. అలాగే ఈ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్వస్థతలు, లేదంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం, దెయ్యం పట్టిన వాళ్ళని విడిపించడం, మరణ పడకల మీద ఉన్న వాళ్ళని లేవనెత్తడం, ఆయన గురించిన కీర్తి ఆ ప్రదేశాలంతా వ్యాపించింది. 14వ అధ్యాయం 34 నుంచి చూస్తే, వారద్దరకు వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ఎందుకు ఇన్ని వచనాలంటే, ఆయన ఈ కనాను స్త్రీ కుమార్తెను బాగు చేయడానికి ముందు ఆయన ఏమేమైతే కార్యాలు చేస్తూ వచ్చారో అవన్నీ ఆమె చెవిన పడ్డాయి. ఆమెకేంటి అసలు సమస్య? ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను.
ఆమెకున్న సమస్య ఏంటంటే ఆమె కుమార్తెకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దాని ముందు వచనాల్లో కూడా ఆయన దెయ్యం పట్టిన వాళ్ళని బాగు చేయడం మనం చదువుకున్నాం. దెయ్యం పట్టడం అంటే ఏదో చనిపోయిన వాళ్ళ ఆత్మలు మరలా తిరిగొచ్చి వాళ్ళని ఆవరించడం, చనిపోయిన వాళ్ళు బ్రతికొచ్చి భూమి మీద ఇక్కడిక్కడే తిరగడం లాంటి విషయాలు ఏమీ మనం ఎప్పుడు బైబిల్ గ్రంథంలో చదువుకోలేదు. అంటే బైబిల్ ఎప్పుడు దెయ్యాల గురించి ఆ విధంగా చెప్పలేదు. దెయ్యాలు అంటే మనకి కరెక్ట్గా మనం మాట్లాడుకోవడానికి, అంటే ఏమనొచ్చు, మన ట్రాన్స్లేషన్కి మన తెలుగు వాళ్ళకి సరిపడా అర్థమయ్యే పదం దెయ్యం. దెయ్యం అంటే దురాత్మ, అంతే కదా. దెయ్యానికి వ్యతిరేక పదం ఏంటి? దేవుడు. దురాత్మకు వ్యతిరేక పదం పరిశుద్ధాత్మ. సో వీళ్ళకి ఏం పట్టింది? దురాత్మ వీళ్ళని ఆవరించింది. ఈ దురాత్మలు ఎవరు అని మనం ఆలోచిస్తే చాలాసార్లు మనం చదువుకున్నాము, ఎన్నోసార్లు మనం విన్నాము. సాతాను దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు వాడి అనుచరులు కొంతమంది భూమి మీదకి త్రోయబడినట్లుగా మనం కొన్ని వచనాల్లో చదువుకున్నాం. వాళ్ళే ఈ దురాత్మలు ఈ భూమి మీద ఉండి వీళ్ళని బయట నుంచి పట్టుకుని వేధిస్తూ ఉండేవాళ్ళు. భూమి మీద అటు ఇటు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. దానికి మనకి ఏంటంటే ప్రూఫ్ మనం యోబు 1వ అధ్యాయంలో చదువుకుంటాం కదా. సైతాను దేవుని సముఖమునకు వచ్చి, దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నావంటే ఏం చెప్తాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ, ఇక్కడ ఏదో మీటింగ్ ఉందని ఇక్కడికి కూడా వచ్చాను అన్నట్టుగా అతని సమాధానం. అలా కొన్ని దురాత్మలు భూమి మీద తిరుగుతూ ఎవరైతే బలహీనంగా ఉన్నారో, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నారో, లేదంటే దేవుని ఆధీనంలో ఎవరైతే లేరో వాళ్ళని ఆవరించి రకరకాలుగా ఆ మనుషుల్ని బాధ పెట్టేవాళ్ళు. వాళ్ళే దెయ్యాలు మనకు అర్థమయ్యేలాగా. ఇక్కడ ఈ కనాను స్త్రీ వాళ్ళ కూతురు కూడా ఏం పట్టి బాధపడుతుంది? దెయ్యం. ఈమెను ఒక రకమైన దెయ్యం ఆవరించింది. ఈ 21, 22 వచనాల్లో 2 విషయాలు మనం చూడొచ్చు. మొదటిగా ఆమె కుమార్తెకు దెయ్యం పట్టింది. రెండవదిగా ఆమె తల్లి ఆమె కొరకు కేకలు వేస్తూ యేసుక్రీస్తు వెనకాల పడింది. ఎవరైతే దెయ్యం గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఎవరైతే దేవుని ఆధీనంలో ఉండరో వాళ్ళు దురాత్మ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ ఆమె దురాత్మ ఆధీనంలోకి వెళ్ళిపోవడం వల్ల చాలా బాధ పడుతుంది. మనం ఈ వచనాలు ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి అంటే, మేము ఈ సంవత్సరం జనవరి నుంచి మధ్యాహ్నం పూట 3 గంటలకి చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి కూడుకున్నప్పటి నుంచి మత్తయి సువార్త ధ్యానం చేయడం ప్రారంభించాం. అలా చదువుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయం దగ్గర మేము 4-5 రోజులు పైనే ఈ వచనాల దగ్గర చదువుకున్నాం. అలా చదువుతూ ఉండగా దేవుడు మాకొచ్చిన జ్ఞానంలోనే, లేకపోతే మాకు తెలిసినంతవరకు దేవుడు మాతో మాట్లాడగా దేవుడు నన్ను బలపరిచిన విషయాలన్నమాట. ఆ రోజున ఆమె కూతురు దెయ్యంతో బాధపడింది. ఈ రోజున కూడా చాలామంది దెయ్యాలు పట్టడం వల్ల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆమె కూతురికి దెయ్యం పట్టడం వల్ల ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తూ తల్లిని బాధపడుతుందో తెలియదు, కానీ చాలా బాధపడుతోంది. చూడండి, పక్కన ఇంకొక తండ్రి కూడా తన కొడుకు గురించి బాధపడుతున్నాడు. ఆ పక్క పేసి తిప్పితే 17వ అధ్యాయం 14వ వచనంలో వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడి చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. ఇదొక రకమైన దెయ్యం. కానాను స్త్రీ కుమార్తెకు ఒక రకమైన దెయ్యం పట్టింది. ఈరోజు మనం ఏం ఆలోచించుకోవాలి అంటే, చాలామందికి దెయ్యాలు పడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో దెయ్యాలు ఎలా పడుతున్నాయంటే, ఇలా అటు ఇటు దూకటాలు, గెంతటాలు, చిందులు తొక్కటాలు కాదు.
ఇప్పుడు పట్టే దెయ్యాలన్నీ అఫీషియల్ దెయ్యాలు. ఇప్పుడు పట్టేవన్నీ దెయ్యాలు. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు అందరం కలిసే కూర్చుంటాము. కానీ లోపల ఏముంది? దెయ్యం, దురాత్మ. ఇప్పుడు పిల్లలందరికీ కూడా కామన్గా ఒక దెయ్యం పట్టింది. ఏంటది? వా వాళ్ళే కరెక్ట్గా చెప్పారు. ఇది కామన్ దెయ్యం. నన్ను క్షమించండి, పెద్దవాళ్ళకు కూడా ఈ దెయ్యం పట్టింది. స్త్రీలకి పురుషులకు కూడా ఖాళీ ఉంటే చాలు ఆ కామన్ దెయ్యంలో మునిగిపోతూ ఉన్నారు. చాలామందికి రకరకాల దెయ్యాలు పడుతూ ఉన్నాయి. అందులో కామన్గా ఫోన్ అనే దెయ్యం మెయిన్గా ఈ 21వ శతాబ్దంలో మనిషిని బాగా పట్టి పీడిస్తున్న దెయ్యం. ఒక రకంగా చెప్పాలంటే బేసిక్గా ఆ దెయ్యంలో పడి ముందుకు వెళ్తున్న వాళ్ళు కొంతమంది అయితే లోతుగా అందులో కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుని, ఆ బెట్టింగ్ యాప్స్ అని, లేకపోతే అందులో గేమ్స్ ఆడి, లేదంటే ఇంకొక రకంగా దాని ద్వారా ఎక్కువ డీప్గా దాని కనెక్షన్తోనే ఉండి డబ్బులు పాడు చేసుకుని, లేదంటే ఆటలు ఆడి టైం వేస్ట్ చేసుకుంటూ నిద్రలు పోకుండా ఇంకొంచెం డీప్గా కొంతమందికి దెయ్యాలు పడుతూ ఉన్నాయి. అదొక రకమైన దెయ్యం. ఇంకొంతమంది పిల్లలకి ఫోన్ కామన్గా అసలు పక్కన పెడితే ఇంకా వేరే వేరే దెయ్యాలు. సోమరితనం అనే దెయ్యం. ఆదివారం మాత్రమే చర్చికి వచ్చి మిగతా రోజులంతా ఏమాత్రం ఏ విధంగానూ భక్తిలో పెరగకుండా అదొక రకమైన దెయ్యం. రకరకాల దెయ్యాలు. ఏ దెయ్యం మనల్ని ఆవరించిందో, ఏ దెయ్యం మన ఇంట్లో పిల్లల్ని పట్టుకుని పీడిస్తుందో ఎవరికి బాగా తెలుస్తుందంటే ఫస్ట్ తల్లికి బాగా తెలిసిపోయిన వారం అనుకుంటా గుణదల్లో ఈ వాక్యం చెప్పుకున్నాం. సీదా అక్కడే ఉన్నారు. ఏ దెయ్యం మన పిల్లల్ని పట్టి పీడిస్తుందో ఎవరికి ఫస్ట్ తెలుస్తుంది? తల్లికే ఫస్ట్ తెలుస్తుంది కదా. ఎందుకని? పెళ్ళిళ్ళు అయ్యే వరకు మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లితో బాగా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం, అంటే తండ్రి దగ్గర లేదంటే పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళని ఏదో ఒక రకంగా అందులోంచి బయటపడే ప్రయత్నం చాలా వరకు చేస్తారు. కానీ కొన్నిసార్లు అది మితిమీరిపోయిన తర్వాత దాని తాలూకు వాళ్ళు వ్యసనాల బారిన పడి ఇబ్బందులు పడి దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ కూడా తెలుస్తుంది. 2 రకాలైన మనుషులు ఈ 21, 22 వచనాల్లో ఉన్నారు. మొదటి రకం ఏంటంటే దెయ్యం పట్టిన వాళ్ళు. రెండవ రకం ఏంటంటే వాళ్ళ కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు. కనాను స్త్రీ ఏం చేసింది? దెయ్యం పట్టిన తన కుమార్తె కొరకు ప్రార్థన చేసింది. ఆ కుమార్తెకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఒకవేళ మన ఫ్యామిలీని, చిన్న ఫ్యామిలీని ఈ వచనం దగ్గర మనం పెట్టుకుంటే మన ఇంట్లో ఎంతమందిమి ఎన్ని రకాల దెయ్యాలతో బాధపడుతున్నాము? ఈ పట్టిన దెయ్యాల అన్నిటి కోసం ప్రార్థన చేయడానికి దేవుని దగ్గర కేకలు వేసి ఏడ్చి ప్రార్థన చేసి బ్రతిమలాడడానికి మన ఫ్యామిలీలో ఒకవేళ 5గురు ఉంటే ఒక్కళ్ళైనా కనాను స్త్రీలాగా దేవుని వెనకాల పడేవారంగా ఉన్నామా? దేవుని ఆత్మతో నింపబడిన చిన్న గుంపు దురాత్మతో నింపబడుతూ దురాత్మ ఆధీనంలో నడుస్తున్న ఒక గుంపు. ఒకవేళ మనందరం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక 100-150 మంది కనుక ఉంటే, ఒకవేళ 2 గుంపులు ఉంటే దేవుని ఆత్మతో నడిపించబడేవారు, దురాత్మ ఆధీనంలో ఉన్నవారు. మనం మొదటిగా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఈరోజు నేను ఏ ఆత్మ ఆధీనంలో ఉన్నాను? దురాత్మ నన్ను నడిపిస్తున్నాడా? దేవుని ఆత్మ చేత నేను నడిపింపబడుతున్నానా? ఒకవేళ నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే దురాత్మ పట్టిన వాళ్ళు నా ముందే, నా ఇంట్లో, నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం నేను చేసే ప్రార్థనా ప్రయత్నాలు ఏంటి? ఒకవేళ దురాత్మ పట్టిన వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఎలాంటి దురాత్మ ఆధీనంలో ఉన్నారో మనకు తెలుసు కదా. దురాత్మ ఆధీనంలో ఉన్న వాళ్ళందరినీ
పక్కన పెడితే, దురాత్మతో పోరాడుతూ దాని నుంచి విడిపించబడలేక బహుబాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళ గురించి ఈరోజున ఒక చిన్న వర్తమానం. ఎవరెవరు ఏ దురాత్మతో బాధపడుతున్నారో అది అక్కడ వరకు వదిలేద్దాం. వాళ్ళు బాధపడుతున్నారు, అందులో మునిగిపోయారు, వ్యసన పరులైపోయారు, అందులోంచి బయటపడలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. పక్కన అధ్యాయం 16 అధ్యాయం 17 అధ్యాయంలో చూస్తే మిక్కిలి బాధపడుతున్నారని, బహు బాధపడుతున్నారని, అందులో నుంచి ఏమాత్రం బయట పడలేకపోతున్నారని మనం చూస్తున్నాం. కానీ కనాను స్త్రీ వలె అలా బాధపడుతున్న వాళ్ళ కొరకు నిలబడి కన్నీరు కార్చి ప్రార్థన చేసే గుంపులో మనం ఎవరమైనా ఉన్నామా? చూడండి, 22వ వచనంలో చూస్తే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఎందుకంటే నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది. పిల్లలకి ఎవరికైనా దెయ్యాలు పట్టాయి అనుకోండి, దెయ్యాలు పట్టాయి అంటే నా ఉద్దేశం పిల్లలు ఎవరో మాట వినట్లేదు అనుకుందాం. మరి మీ అమ్మాయికి దెయ్యం పట్టింది అంటే మనకిష్టం ఉండదు కదా. అది అంత మాట బాగా ఏం దెయ్యం పట్టిందని మనం అంటాం. కానీ ఎవరైనా మరీ అంత పెద్ద దెయ్యం పట్టిందేంటి మీ అమ్మాయి కంటే ఊరుకుంటామా? బాధపడతాం, మనం ఇష్టపడం. సో మనం ఇలా అనుకుందాం, ఏ బాధతో మిక్కిలి బాధపడుతూ ఏ విషయాన్ని బట్టి మన పిల్లలు దురాత్మ ఆధీనంలోకి వెళ్ళిపోయారో తల్లులంగా తండ్రులంగా మనకు తెలుసు. కాబట్టి మనం కనికరించబడేలాగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అయ్యా నా కుమార్తె బహుబాధపడుచున్నది, నన్ను కరుణించు. సో ఫస్ట్ నాకు విడుదల కావాలి. వాళ్ళు బాధపడుతూ ఉన్నారని మనం కూడా బాధపడుతూ, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని మనం కూడా ఏదో దిగులుతో, చింతతో, వేదనతో ఉండడం వల్ల మనకి ఎలాంటి రిలీఫ్ రాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దెయ్యం పట్టి దురాత్మ ఆధీనంలో ఉన్న మన పిల్లల గురించి, లేదంటే మన భర్తల గురించి, లేదా కొంతమంది విషయంలో భార్యల గురించి బాధపడతామంతే తప్ప దేవుని వెనకాల వెళ్ళి కేకలు వేస్తూ ప్రార్థన చేయం. చాలాసార్లు మన బాధ చింతకు మార్చుకుంటాం. అంటే ఊరికే చింతిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం అంతే. కానీ దాన్ని కనాను స్త్రీ ఏం చేసిందంటే ప్రార్థనగా మళ్ళించుకుంది. ఆమె చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది. కనానీయులు చాలా చదువుకున్న వాళ్ళు, కనానీయులు చాలా ఇజ్రాయేలీల కంటే కూడా ఇంకా చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళల్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారంట, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అక్కడ ఆమెకు వీలైనంత వరకు ఆమెను బాగు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి ఆమె విందో ఆమెకు ఒక విషయం అర్థమైందంటే ఏంటంటే, ఈ దెయ్యం ఈయన మాత్రమే పోగొట్టగలడు. ఆమెకు ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా మనకు కూడా యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో, సంఘంలో, సమాజంలో చాలా సాక్ష్యాలు మనం విన్నప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన స్వస్థపరిచిన విషయాలు, ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టడం మన చెవులకు కూడా వినబడుతూనే ఉన్నా కూడా మన ఇళ్ళల్లో పట్టిన దెయ్యాలను వదిలించుకోవడానికి, మనం ప్రార్థన చేయడానికి బదులుగా, విశ్వాసాన్ని పెంచుకోవడానికి బదులుగా ఊరికే మనం చింతిస్తూ కూర్చుంటున్నాం, ఊరికే బాధపడుతూ కూర్చుంటున్నాం. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మోరెడు ఎక్కువైనను మోరెడు తక్కువైనను మీ వెంట్రుకల్లో ఒక దానిని తెల్లగానైనను నల్లగానైనను చేసుకోలేరు. ఏం చేయాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఏ విషయం మిమ్మల్ని కృంగజేస్తుందో ఆ చింత, ఏదైతే మిమ్మల్ని చింతపడేలాగా చేస్తుందో, ఏ విషయం, లేకపోతే ఏ బిడ్డ విషయం, ఏ సమస్య విషయం మీరు కృంగిపోయేలాగా చేస్తుందో దాన్ని మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలంట? దేవుని దగ్గర చెప్పాలి. ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎక్కడ చదువుకుంటాం ఆ వచనాన్ని మనం? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాలు 7, 8 ఎక్కడో ఉంటుంది. ఆయన చూస్తారా? వచనం చెప్పాక
మొదటి పేతురు 5:7 చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కింద చింతకి ఒక ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, ఆయన మిమ్మును గూర్చి లక్ష్యం చేయుచున్నాడనే మాట. ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? మన మీదే ఆయనకు దృష్టి ఉంది కాబట్టి మన గురించి మనం చింతించుకోవాల్సిన అవసరం లేదు. మొదటగా మనందరికీ ఆ విషయం అర్థం అవ్వాలి. ఆమెకు అర్థమైంది, కనాను స్త్రీకి, నేను ప్రయాసపడడం, నేను ఖర్చు పెట్టడం, నేను హాస్పిటల్స్కి తిప్పడం, నేను నాకు తెలిసినంత వరకు తిరగడం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టేది ఈయన మాత్రమే అనే విశ్వాసం ఆమెలో కలిగింది. మనం కూడా ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రారంభిద్దామా? నేను ఎదుర్కొంటున్న సమస్య, నేను చూస్తున్న దెయ్యం, కొన్ని దురాత్మ నడిపింపు, కొన్ని రకాలైన దురాత్మలతో నడిపించబడుతున్న నా పిల్లల జీవితాల్లో విడుదల నేను దేవుని వెనకాల పడితే మాత్రమే నేను సమాధానాన్ని పొందగలననే విశ్వాసాన్ని మనం కూడా చేసుకుందాం. నేను చింతించి భోజనం మానేసి లేకపోతే మంచం పట్టి నా పరుపు దిల్లు తడిచిపోయేలాగా ఏడవడం వల్ల ఇమోషనల్గా ఏమాత్రం మనం దేవునికి దగ్గరగా అవ్వలేము. ఊరికే మనం బాధపడుతూ ఉండడం వల్ల మనం లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఏ తేడా ఉండదు. కానీ మనకు ఒక హోప్ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది, మనకు నిరీక్షణ ఉంది. అదేంటంటే దేవుని పాదాలు. ఆమె ఏం చేసింది? అవేమీ తెలియదు ఆమెకు. ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాము కాదు, యెహోవా దేవుడి గురించిన ఏ ఆలోచన ఆమెకు లేదు. చూడండి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసిన. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఈమె ఆయన వెనకాల పడుతుంది. ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడం వెనకాల ఉద్దేశం ఆమెతో ఏం మాట్లాడకూడదని కాదు. ఆ వచనాలు కింద దాకా చదివితే మనందరికీ చాలా సహజంగానే, ఏం పెద్ద డీప్గా మనం ఏం చదువుకోకపోయినా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష పెడుతున్నాడు. ఆయన వెనకాల పడుతుంది, పైగా ఎలా కేకలు వేస్తుందనే మాట మనం చదవాలి. కేకలు వేస్తూ, బహుశా చాలా క్రౌడేమో, విపరీతమైన జన సమూహమేమో, ఆయనకి ఆమెకు మధ్య చాలా గ్యాప్ ఉందేమో, ఇంత అరిస్తే తప్ప నా కేక ఆయనకి వినబడదనుకుందేమో, చాలా కేకలు పెడుతుంది. ఏమని? దావీదు కుమారుడా, ప్రభువా అనే మాట. ఆమె అంతకుముందు విందేమో, లేకపోతే ఈయన దావీదు కుమారుడు, వీళ్ళ దావీదు వంశానికి చెందినవాడని ఆమెకి ఎలా అవగాహన వచ్చిందో, ఎందుకు అలా ప్రార్థన చేయాలనుకుందో మనకి తెలియదు. కానీ ఆమె ఆ పదం పట్టుకుని కేకలు వేస్తూనే ఉంది. మొదటిగా ఆమె తిరస్కరణకు గురైంది. ఏంటా తిరస్కరణ? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆమె ప్రార్థనకు, ఆమె కేకలకు ఆయన స్పందిస్తున్నట్టుగా మనకి కనిపించలేదు. రెండవది చూడండి, ఆయన శిష్యులు ఆమెను చాలా విసుక్కున్నారు. అంటే ఆమె కేకల వల్ల వాళ్ళు ఇబ్బంది పడినట్టుగా ఆయన ఏమడుగుతారంటే, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక, 23వ వచనంలో, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నారు అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు, అయ్యా నీకో దన్నం, ముందు ఆమెను పంపించు, ఈ కేకలు మేము వినలేకపోతున్నామని. వాళ్ళ మాటలు వాళ్ళకి ఎంత విసుగో, చాలా చిరాకు వాళ్ళకి ఎంతసేపు చాలా ఏంటంటే ఒక సెక్యూర్ జోన్ లాగా, వాళ్ళకు ఒక ఏమనొచ్చు అంటే ఏమి ఇబ్బంది లేని పరిస్థితి వాళ్ళకి ఇష్టం. ఈ వెనకాల కేకలు, అందరూ వచ్చి ఆయన మీద పడిపోవడం, లేకపోతే ఆయన్ని బదులు వీళ్ళని ఏమన్నా స్వస్థపరచమని అడిగినా వీళ్ళకి అంత ఇష్టం ఉండదు. అలాగే వీళ్ళ తిరస్కరణకు ఆమె కూడా గురైంది. కొంతమంది ముందు అధ్యాయాల్లో, తర్వాత అధ్యాయాల్లో శిష్యుల దగ్గరికి వెళ్ళి స్వస్థపరచబడకపోవటం, శిష్యుల వల్ల తిరస్కరణకి గురవడం, శిష్యుల అవిశ్వాసం వల్ల వాళ్ళు బాధపడటం మనం కొన్ని అధ్యాయాల్లో చూసాం కదా. తర్వాత అధ్యాయంలో కూడా ఆ తండ్రి అడుగుతాడు, అయ్యా నేను ఆల్రెడీ
నీ శిష్యుల్ని అడిగాను కానీ వాళ్ళ వల్ల కాలేదని చెప్తాడు. అంతకుముందు ఒక స్త్రీ కూడా చెప్పుద్ది, అయ్యా నీ శిష్యుల్ని పిలిచాను కానీ వాళ్ళ వల్ల కాలేదని. అప్పుడు యేసుక్రీస్తు నీ శిష్యులు అడుగుతారు, అయ్యా మా వల్ల ఎందుకు కాలేదు, ఎందుకు నీ వల్ల అంటే దానికి 2 రకాల సమాధానాలు చెప్తారు. ఒకసారి ఆయన ఏం చెప్తా అంటే ఉపవాసం వలననే అని చెప్తాడు, ఇంకోసారి ప్రార్థన వలననే, విశ్వాసం వలననే ఇలాంటివన్నీ జరుగుతాయని. ఇలాంటి ఏ విశ్వాసం లేని ఆమెతో మాట్లాడుతూ శిష్యుల్ని ఆయన కొన్ని సందర్భాల్లో ఏం సంబోధిస్తా అంటే అల్ప విశ్వాసులారా, మీరు నా వెనకాల తిరుగుతున్నారు కానీ మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందట్లేదు అని కొన్నిసార్లు ఆయన వాళ్ళని హెచ్చరించినట్టుగా, వార్న్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా వాళ్ళు ఆమెను చాలా విసిగిస్తూ, ఆమెను బట్టి వాళ్ళు విసిగిపోయి ఆయనతో చెప్తున్నారు ఏమని, అసలు ఈమెను పంపించేసేయని. ఈ వచనాల్లో నేను 4 పాయింట్లుగా ఏం రాసుకున్నాను అంటే, మొదటిగా ఆయన మౌనంగా ఉండి ఆమెను పరీక్షించాడు. రెండవదిగా ఆయన వెనకాల శిష్యులు ఆమెను విసుక్కున్నారు. మూడవదిగా 24వ వచనంలో చూడండి, ఆయన అప్పుడు యేసుక్రీస్తు నోరు విప్పి ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అంటే ఏంటి ఆయన ఉద్దేశం, నేను నీ కోసం రాలేదు, కొంతమంది సెలెక్టెడ్ ఉన్నారు, వాళ్ళ కోసమే నేను వచ్చాను అని. కానీ వాళ్ళ కోసమే ఆయన వచ్చాడా? కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే వచనాలు మనం చదువుకుంటామో, భూమి మీద ఎవరు ఎక్కడా నశించిపోకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలనే ఆయన ఉద్దేశం. కానీ ఎందుకు ఆమెతో అన్నా అంటే ఆమె విశ్వాసాన్ని మరింతగా ఆయన పరీక్షకు గురి చేశాడు. వెంటనే మనమేమనుకుంటాం, ఎంత వెనకాల పడ్డాక కూడా ఏమాత్రం లెక్క చేయకపోతే మరీ ఎంత ఫోజు కొడుతున్నావేంటయ్యా, మాకు చాలామంది ఉన్నారులే, మేము ప్రార్థనలు చేసుకుంటాం, మాకు గుళ్ళు గోపురాలున్నాయి అనుకోమా. ఇంత వెనకాల పడుతుంటే ఊరికే ఈ రోజుల్లో బాబాలని, మత గురువులని చాలామంది వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు కదా. ఎంత వెనకాల పడ్డా ఏమాత్రం లెక్క చేయకపోతే మామూలుగా సామాన్య మనుషులంగా మనం ఏమనుకుంటాం, విసుగొచ్చేస్తుంది మనకి. ఏంటయ్యా మరీ ఇంత విసుక్కోవాలా, కనీసం ఒకసారి చూడకూడదా అనుకుంటాం. కానీ ఆమె విశ్వాసం చూడండి, ఆమె ఏమంటుందంటే అయినను ఆమె వచ్చి ఆయనకు అయినను అనే మాట. చాలాసార్లు మనం ప్రార్థన ఎంతవరకు చేస్తామంటే మనం ఒక లెవెల్ వరకు ఎదురు చూస్తాము, ఆ తర్వాత సమాధానం రాకపోతే మన ప్రాణాలు విసిగిపోతాయి. ఒక నెల రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు మనకు ఆ దెయ్యం పట్టిన బాధ ఎన్ని రోజులైతే మనకు దుఃఖం ఉంటుందో అన్ని రోజుల వరకు ప్రార్థన చేసి తర్వాత ఆటోమేటిక్గా మనం మన ప్రార్థనలో చప్పబడిపోతాము. అంటే ఎదురు చూడము, విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకెన్నేళ్ళు, ఇంకెన్నాళ్ళు, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఎప్పటి నుంచో ఇదే సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా చాలా రోజులుగా ఏ సమాధానం రాలేదేంటని మనం కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయా? మీకెవరికైనా అలా ఉన్నాయా? చాలాసార్లు నా మనసు కూడా అలా ప్రశ్నించింది. ప్రశ్నించే నా ప్రాణం అని పాట పాడుకుంటాం కదా, అది ఎవరికి వాళ్ళమే పాడుకోవాలి ఆ పాట. చాలాసార్లు మనం హృదయం లోపల ఇంకెన్నాళ్ళు, నిన్న ఉదయం కూడా ఒక సంభాషణను బట్టి నా మనసు అలా అనుకుంది, ఇంకెన్నాళ్ళు ఈ సమస్య తీరకుండా, ఇందులో ఏ పాపం లేదే, ఇందులో ఏ అవిధేయత లేదే, ప్రభు ఎందుకు ఈ సమస్య విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నాడంటే దానికి ఒక సమాధానం దేవుడు నాకు అనుగ్రహించాడు. కొన్నిసార్లు ఆయన మౌనం కూడా సమాధానమే అనే సంగతి మనకు అర్థమైతే ఎంత బాగుండు. అప్పుడు మనం ప్రభువుని ప్రశ్నించకుండా ఉంటాము. మొదటిగా ఆయన మౌనం, రెండవదిగా శిష్యులు ఆమెను విసుక్కోవడం, మూడవదిగా ఆయన మాట్లాడి కూడా ఆమెకి ఎలాంటి హోప్ ఇవ్వకపోవడం. అయినా కూడా ఆమె ప్రభువు వెనకాల పడడం మానలేదు. ప్రభువు గురించి అనేక విషయాలు తెలిసిన మనం ఇంకెంత ఆయన వెనకాల పడాలి? ఆమె ఒకే ఒక్క విషయాన్ని బలంగా నమ్మింది, ఏంటంటే ఈ దెయ్యం ఆయన కాళ్ళ దగ్గరే వదిలిపోద్ది. ఈ మధ్యలో ఎన్నన్నా జరగని,
నా కుమార్తెకు పట్టిన దెయ్యం వదలాలి, అంతే. ఒక్కటే గురి, ఒక్కటే ప్రార్థనాంశం, అది వదలాలి అంతే. బలంగా దృఢంగా ఆమె విశ్వాసాన్ని ఎంతగా మనం ఆలోచిస్తే, ధ్యానిస్తే మనం కూడా మన విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. కొన్ని పరిస్థితులు మనం విశ్వాసంలో సన్నగిన్నిపోయేలాగా చేస్తాయి. కొన్ని ఒడిదుడుకులు, కొన్ని అవకతవకలు మనం ప్రార్థనను ఆపేసేలాగా చేస్తాయి. కొన్ని ఎన్ని రోజులుగానో మన ప్రార్థనకు జవాబు రాకపోవడం, ఇంకెంత చేస్తాంలే అని మనం నిర్వీర్యమై అయిపోయేలాగా, లేకపోతే ఒక రకంగా నిస్తేజంగా, ఒక స్తబ్దుగా అయిపోయేలాగా మన ప్రార్థనా జీవితాలని చేస్తున్నాయేమో. కానీ ఈమెను బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఏ దెయ్యాలు పట్టిన వాళ్ళ కోసం మనం ప్రార్థనలో చేస్తూ ఉన్నామో, జవాబు వచ్చే వరకు మనం మన ప్రార్థనలో కొనసాగుదాం. ఈమె అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళా అడిగాను. ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు కాకపోతే నా పక్షంగా ఎవరు నిలబడతారు, నువ్వు కాకపోతే ఈ కార్యం ఎవరు చేస్తారు, నువ్వు కాకపోతే ఎవరు విడిపిస్తారు, నువ్వు కాకపోతే ఎవరు బలపరుస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరు నా పక్షంగా ఉంటారు అని ఆమె ఆయన వెనకాలే పడుతూ వచ్చింది. అందుకు ఆయన మళ్ళీ రెండోసారి నోరు విప్పి ఏమన్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, ఆమెను ఆయన ఏమాత్రం కంఫర్ట్ చేయట్లా. అంటే ఈ మూమెంట్లో కూడా ఆమెకు అనుకూలంగా ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ప్రతిసారి ప్రభువుని కన్విన్స్ చేస్తుంది ఆమె. ఆయన మాట కల్లా ఆమె దగ్గర ఒక సమాధానం ఉంది. ఆయన మనసుకి స్వస్థపరచాలి అని కలిగేలాగా ప్రతిసారి ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం. అంటే ఆయనకు ఏమాత్రం మాటలతో ఆమెను బాధ పెట్టకుండా, ఆమెకు ఏమాత్రం అక్కడ కంఫర్ట్గా లేకపోయినా, ఆమెకు అనుకూలమైన పరిస్థితి అసలు కనబడకపోయినా కూడా ఆమె ప్రభువును మాత్రమే చూస్తూ, ప్రభువు మాటలే వింటూ ప్రభువుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. పిల్లల భోజనం కుక్క పిల్లలకు పెట్టకూడదంటే ఆమెను ఏమన్నట్టు, ఆయన కుక్క అన్నట్టే కదా. నువ్వు ఒక కుక్కవి, నేనేమో ఇజ్రాయెల్ పిల్లల కోసం వచ్చాను, వాళ్ళది తీసి నీకెలా పెట్టను అనే కదా ఆయన ఉద్దేశం, అవునా కదా? ఎంత నీ వెనకాల పడితే మాత్రం మరీ కుక్క అంటావా, అనవా? మనం అనుకోమో మనసులోనైనా. సరే అంటే ఏదో ఒకటి అన్నాడులే, ముందు స్వస్థపరిచే వరకు ఈయన వెనకాల పడదాం అనైనా ఏదో ఒకటి అనుకుంటాం కదా. కానీ ఆమె ఎంతగా ఆయన్ని కన్విన్స్ చేసింది, నిజమే ప్రభువా, కానీ పిల్లల తినేటప్పుడు ఆ బల్ల కింద పడే ఆ పిల్లలు రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు కూడా ఆశపడతాయి కదా. అంటే నన్ను కుక్క పిల్లని అనుకోపోని అన్నట్టుగా ఆమె సమాధానం. అవి ఎలా ఆశపడతాయో, నీ పిల్లల రొట్టె ముక్కల కోసం నేను కూడా ఆశపడ్డాను అనుకోపోని, నేను ఒక కుక్క పిల్లని అనుకో అని తనను తాను ఆమె ఆయన పాదాల దగ్గర తగ్గించుకుంది. అయ్యా మా వాడిదేం తప్పలేదయ్యా, మా అమ్మాయిదేం తప్పలేదు, అంతా అల్లే అని అర్థం. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోం, సమర్థించుకుంటాం. అదేం కాదు, వీళ్ళేం కాదు, వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే అంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తాను. నువ్వేదో ఇప్పుడు నన్ను కుక్క పిల్ల అంటున్నావు, కానీ అసలు మా అమ్మాయిని మా అబ్బాయిని నేను ఎలా పెంచుకున్నాను అనుకున్నావు అంటాం. అనకపోయినా మనసులోనైనా అంటాం. తనను తాను ఆమె తగ్గించుకున్న విధానం, దాన్ని మనం ఎలా మనకు అన్వయింప చేసుకోవాలి అంటే, ప్రభువు పాదాల దగ్గర మన బలహీనతలు లేదంటే మన అవిధేయతలు, మనం ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుని ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటూ మళ్ళీ అడుక్కోవడం అన్నమాట. ఒప్పుకుంటూ అడుక్కోవడం, ఆయన పాదాల దగ్గర తగ్గించుకోవడం. నిజమే ప్రభువా, నేను తప్పు చేశాను. ఆమె ఏమంది, నిజమే ప్రభువా, నేను కుక్క పిల్లనే, నీ పిల్లల రొట్టె నాకు కూడా కొంచెం పెట్టు. మనం కూడా ఏమనాలి, నిజమే ప్రభువా, నేను పాపినే, అంధకార సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాను, నీకు ఇష్టం లేని వాటి వైపు పరిగెత్తాను,
నీకు ఇష్టం లేని పనులు చేశాను, నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడాను, నీకు ఇష్టం లేని తిరుగుడు తిరిగాను, నీకు ఇష్టమైనట్టుగా నా పిల్లల్ని పెంచుకోలేకపోయాను, ఊరికే ఆదివారం వచ్చి వెళ్ళిపోయాను, కానీ ఏమాత్రం మార్పు లేని జీవితాన్ని జీవించాను. నిజమే ప్రభువా, కానీ ఇప్పుడు నీ కార్యం చేయి అని మనం ఆయన్ని అడగాలి. మన బలహీనతలు ఒప్పుకుంటూ మనం ఈ తెల్లవారుజామున ప్రార్థనప్పుడు చదువుకునే ఆ మిషనరీ బుక్స్లో ఎప్పుడు ఏమనుకుంటా, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు వలె పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలని మనకి నోటెడ్ అయిపోయింది. కానీ మనం అలా ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? ఒప్పుకుంటూ వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల ఎన్నెన్ని విజయాలు చూసారో మనం చదువుకున్నాం కదా. మిషనరీ స్టోరీస్ చాలా మనం విన్నాం కదా. దేశాల కొరకు ఒక్క వ్యక్తి పాపాలు ఒప్పుకుంటూ తగ్గించుకుని ప్రార్థన చేయడం వల్ల దేశాలే ఉజ్జీవింపబడిన సంగతులు మనం విన్నాం కదా. అసలు దేశాల సంగతి పక్కన పెట్టి, ఊరు సంగతి పక్కన పెట్టండి, సంఘం పక్కన పెట్టండి, మన ఫ్యామిలీ, అట్లీస్ట్ మన నలుగురు కోసమైనా పాపాలు ఒప్పుకుంటూ మేము నలుగురము దేవుని ఆత్మచేత నింపబడాలి ప్రభువా. మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దురాత్మ ఉంది ప్రభువా. ఈ విషయంలో నాదే తప్పు, నేనే సరిగ్గా పెంచలేకపోయా, లేదంటే నా భర్తదే తప్పు, నా భార్యదే తప్పు, మాదే తప్పు, తల్లిదండ్రులంగా మా తప్పు, లేదంటే పిల్లలంగా వాళ్ళ పాపాలు ఒప్పుకోవడం, వాళ్ళ బలహీనతలు ఒప్పుకోవడం. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా అంటూ ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మనం ఖచ్చితంగా చూడగలం. ఇన్ కేస్ ఎనీ లేట్ మనం ఏం భయపడం, ధైర్యంగా ఉంటాం. దేవుడు ఆదరిస్తాడు, తన వాక్కునిచ్చి బలపరుస్తాడు, కృప చూపిస్తాడు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ప్రభు అందరూ బాగానే ఉన్నారు, నా పిల్లకే దెయ్యం పట్టిందంటాం తేలిక కదా ప్రార్థనలో. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకయ్యా మా అమ్మాయికే ఈ అనారోగ్యం, మా పిల్లోడే ఇలా ఎందుకు అయిపోయాడు, వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు, మేము అలాగే పెంచాం, వీళ్ళు అలాగే సండే స్కూల్కి వెళ్ళారు, ఏంటి మా పిల్లలే ఇలా ఉన్నారు అనడం ఈజీ. వాళ్ళు ఎలాగున్నా తప్పు నాదే ప్రభువా, నిజమే ప్రభువా, నేనే సరిగ్గా లేనయ్యా అని ఒప్పుకోవడం చాలా కష్టం. కనాను స్త్రీ ఆ పని చేసింది. నిజమే ప్రభువా, నేను కుక్క పిల్లనే అని ఆమె ఒప్పుకుంది. మనం అలా ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఎందుకు మన పిల్లల విషయంలోనే ఇలా జరుగుతుంది అన్నప్పుడు దానికి సరిపడా వాక్యాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దేవుని ఆమెను ఆదరించాడు. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిన్నును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే. అబ్బా, నాకు ఈ మాట బాగా నచ్చింది. నీ విశ్వాసము గొప్పది. ఆమె టెస్టులన్నీ పాస్ అయింది, దేవుడి దగ్గర టెస్టులన్నీ. ఏమేం టెస్టులు? కొంతమంది ఆమెను విసుక్కున్నారు, అయినా వెనక్కి వెళ్ళిపోలా. అసలు దేవుడు మాట్లాడలా, అయినా వెనక్కి వెళ్ళిపోలా. నేను నీ కోసం రాలేదన్నాడు, అయినా వెనక్కి వెళ్ళిపోలా. నువ్వు కుక్క పిల్లవన్నాడు, అయినా ఆమె వెనక్కి వెళ్ళిపోలా. అలా నిలబడింది. దేవుడు చివరికి ఏమన్నా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ కొడుకున్న పరిస్థితి ఘోరమైనదే, కానీ నీ విశ్వాసం గొప్పది. నీ కూతురున్న పరిస్థితి వైద్యుల చేతికి అందనిదే, కానీ నీ విశ్వాసం గొప్పది. మనం ఉన్న స్థితులు, పరిస్థితులు మన చేతులకు అందనివే, కానీ మన విశ్వాసం గొప్పదై ఉంటే ఏం జరుగుద్దంట? నీవు కోరినట్టే అనే మాట. నువ్వేం కోరుకుంటున్నావు? ఇవాళ నీ కోరికలు ఏంటి? నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేను వాటి కోసం ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను ఎప్పుడు జవాబు పొందుతానంటే, దేవుడు మెచ్చే విశ్వాసం నాలో ఉన్నా. జవాబు రావట్లేదు అంటే నా విశ్వాసం ఇంకా ఆయన మెచ్చుకునేదిలాగా లేదేమో, అది కూడా నా తప్పే. దానికోసం నేను ఎవరిని ఏమీ అనకూడదు, ఎవరి మీద ఆ తప్పులు మోపకూడదు. నా పరిస్థితికి కారణం వాళ్ళే, నా పరిస్థితి వీళ్ళ వల్లే నేను ఎలా అయిపోయా, వాళ్ళ వల్లే నేను ఎలా అయిపోయా, ఇది కాదు. నిజమే ప్రభువా, ఇది నా తప్పే అని మనం ఒప్పుకున్నప్పుడు ఆమె దేవుని దగ్గర ఒక మంచి సర్టిఫికెట్ పొందింది. అదేంటంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాక. మీరేమేం కోరుకుంటున్నారు ఇవాళ? ఒక పేపర్ మీద రాయండి, రాయగలిగిన వాళ్ళు. నువ్వేం కోరుకుంటున్నావు? నీ కుటుంబంలో ఏ మార్పు కోరుకుంటున్నావు?
నీవు కోరినట్టే అవ్వాలని కోరుకుంటున్నావా? అయితే కనాను స్త్రీ వలె విశ్వాసంతో ప్రార్థన చేయి. దెయ్యం పట్టిన వాళ్ళు దేవుని సంబంధులు, దురాత్మ సంబంధులు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు. దురాత్మ ఆధీనంలో ఉండి, దాని స్వాధీనంలో ఉండి, మనుషుల ఆధీనంలో, మనుషుల గమనికలో లేని వాళ్ళ కొరకు ఎవరైనా నిలబడి ప్రార్థన చేయాలనుకుంటే, ఒకవేళ ఆ గుంపులో నువ్వు నేను ఉంటే, ఈరోజు ప్రసంగం ప్రార్థన చేయాలనుకునే వాళ్ళ కొరకే. దెయ్యం పట్టిన వాళ్ళని ఎవరేమీ అనకండి. నీకు ఆ దెయ్యం పట్టిందిరా, నీకు ఈ దెయ్యం పట్టిందిరా, దెయ్యమాడా, దురాత్ముడా, దరిద్రుడా, ఇవి వాళ్ళని అసలు ఏమీ అనలేదు. యేసుప్రభు అన్నాడా? కనాను స్త్రీ అందా? పక్క పేజీలో ఒక తండ్రి ప్రార్థన చేస్తాడు, మోకాళ్ళు అని అంటాడు, అయ్యా నా కుమారుడు బహుబాధపడుచున్నాడయ్యా అని. నిజంగా బహుబాధేనా? అయితే నీ మోకాళ్ళు నేలకు తాకాలి. నిజంగా నీకు బహుబాధ ఉందా? నీ పిల్లల గురించి నీ మోకాళ్ళు దేన్ని తాకాలి? నేల. ఆయన మోకాళ్ళుని, అయ్యా నా కుమారుడు బహుబాధపడుచున్నాడు. అలాంటోడయ్యా, ఎలాంటోడయ్యా, మాట వినలేదయ్యా, చెప్పినట్టు చేయలేదయ్యా అనలా. యేసుక్రీస్తు కూడా అనలా, ఈ తల్లి అనలా, పక్క పేజీలో తండ్రి కూడా అనలా. మన విశ్వాసానికే పరీక్ష. మనం విశ్వాసంలో బలం పొందుదాం. నీవు కోరినట్టే నీ కవునుగాక అని తండ్రితో ఆయన స్వరం మనం వినేలాగా మన ప్రార్థనలు ఉన్నాయో లేదా చూసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.